2023 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కొల్లూరు పోలీస్ స్టేషన్ లోపల 450 కిలోల గంజాయి పదార్థం అనేటువంటిది దొరికింది. ఇదే తెల్లాపూర్ లోపల ఇంకో నిర్దాక్షిణమైనటువంటి ఘటన చెప్తాను మిత్రులారా మీకు. కన్న తల్లిని 18 సార్లు కత్తితో పొడిచి చంపినటువంటి సంఘటన. ఎందుకు ఈ గడ్డ పైన ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఒక అవాంఛనీయ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయటువంటి ఆలోచన చేస్తే ఈ సమాజం లోపల పెరిగిపోతున్నటువంటి నార్కోటిక్స్ తర్వాత గంజాయికు సంబంధించినటువంటి విషయాలు, ఆ పద్ధతి లోపల ఈ యూత్ అంతా కూర్చొని చెడిపోయి ఈ సమాజానికి ఎందుకు ఉపయోగపడకుండా మనమే మార్పిస్తామనేటువంటి భయంతో సత్తయ్య గారి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే ఈ స్పోర్ట్స్ అకాడమీ మిత్రులారా. అదేవిధంగా మంచి ఏం చెప్తున్నానంటే 4కి పైగా ఇంటర్నేషనల్ ప్లేయర్లను ఇచ్చింది ఈ తెల్లాపూర్ మిత్రులారా. అట్లా అనేక సందర్భాల లోపల ఈ పేద విద్యార్థులకు ఉపయోగపడడానికి, 10th గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు ఉపయోగపడడానికి, పావర్టీ లైన్కు బిలోగా ఉన్నటువంటి పిల్లలకు ఉపయోగపడడానికి ఈ స్పోర్ట్స్ అకాడమీ 70% వరకు ఉచితంగా నడిపేటువంటి ప్రక్రియ నెలకొల్పింది. ఆస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఒక ఇన్స్టిట్యూషన్లో భాగంగా 600 అప్లికేషన్లు వస్తే 40 మందికి సీట్ ఇవ్వగలుగుతాం. ఇక్కడ కూడా 100కు 70% మందికి ఉచితంగా కోచ్లను పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ఈ దేశానికి ఒలింపిక్స్ను ఆడడానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా.